మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఈ 15 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో 200 బస్సుల్ని రెడీ చేశామని జిల్లా ప్రజా రవాణా అధికారి వరప్రసాద్ అన్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండటానికి ప్రతి బస్ కాంప్లెక్స్ లో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రోజుకి 50% నుంచి 60% వరకు మహిళలు ప్రయాణిస్తున్నారని, ఉచిత బస్సు ప్రయాణం మొదలైతే రోజుకు 60 నుండి 80% వరకు పెరిగే అవకాశం ఉందని వరప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం సర్వం సిద్ధం చేస్తామంటున్న పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి వరప్రసాద్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి ఇటు సూపర్ 6 హామీల్లో భాగంగా ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్నది. ఇదే నేపథ్యంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అసలు ఎన్ని బస్సులు తిప్పే ప్రయత్నంలో ఉన్నారనేది డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వరప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు సూపర్ 6 పథకంలో భాగంగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పథకం ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నది. అలా మన పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్ని బస్సులకు ఇప్పుడు సర్వం సిద్ధం చేశారు? ముందుగా అందరికీ నమస్కారం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టబడుతున్న ఈ మహిళలకు ఉచిత బస్సు హామీ పథకం ఆగస్టు 15 నుంచి రాబోతున్న విషయం అందరూ తెలిసింది. కానీ ఈ రోజు వరకు దానికి సంబంధించిన పూర్తి స్థాయిగా గైడ్లైన్స్ రాలేదు. కానీ ఆర్టీసీ మాత్రం దానికి సమాయత్తం అవుతుంది అన్ని డిపోల్లో. ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న 4 డిపోల్లో కూడా బస్సులు, ఎందుకంటే పెరగబోతున్న బస్సు లోడు తట్టుకోవడం అనేది సిద్ధం చేయడం, బస్సులన్నీ కూడా చెక్ చేసుకుని ఆర్టీసీ బస్సులు, హైర్ బస్సులు కూడా అవి చెక్ చేసి వాటి కండిషన్, అటు మెకానికల్ కండిషన్, బాడీ కండిషన్ స్ట్రెంగ్తన్ చేసుకోవటం, అలాగే బస్సు ఎక్కే ఓవర్లోడ్ అయ్యే ప్రయాణికుల తాలూకు లోడ్ తీసుకోవడం కోసం ఇన్సైడ్ బస్సు లోపల కూడా సీట్లు కానీ, పైన పట్టుకోవడానికి రూఫ్ గ్రాబ్ రైల్స్ కానీ, అలా అదనపు వచ్చే ప్రయాణికులు నిలబడడానికి కూడా ఈ అసౌకర్యాలు ఎక్కడ చేయడం కోసం అన్ని బస్సులు చెక్ చేసి ఆ కండిషన్ స్ట్రెంగ్తన్ చేస్తాం. గత 45 రోజులుగా ఈ పని మీద ఉన్న ఆర్టీసీ ఇంకా మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని బస్సులు సంసిద్ధం చేయబోతాం. ప్రధానంగా ఇప్పుడు మన జిల్లాలో ఇటు భీమవరం, ఇటు నరసాపురం, పాలకొల్లు, తణుకు డిపోలకు సంబంధించి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఇప్పుడు ఉన్న ప్రయాణికులకు ఇటు వాటర్ కానీ లేకపోతే టాయిలెట్లు ఏ విధంగా ఉన్నాయంటారు? ముఖ్యంగా చెప్పాలంటే ప్రజెంట్ మన జిల్లాలో మన 4 డిపోల మీద రోజుకి 82,000 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ ప్రయాణికుల సంఖ్య దాదాపు 1,20,000 ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంది. డెఫినెట్గా బస్ స్టేషన్లో ప్రయాణికుల తాకిడి పెరుగుతుంది. బస్సులో ప్రయాణికులు వచ్చే సమయం కూడా పెరుగుతుంది. అంటే ఉదయం సాధారణంగా రాత్రి 8 దాటితే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు ఉండే అవకాశం ఉంది. ఇలా పెరుగుతున్న సమయం, ప్రయాణికుల సంఖ్య రెండు తట్టుకోవడం కోసం సీట్లు కానీ, బస్ స్టేషన్లో ఫ్యాన్లు పనిచేసే పరిస్థితి కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అలా టాయిలెట్స్ మీద పడే లోటు తట్టుకోవడం కోసం అన్ని విధంగా సమాయత్తం అవుతున్నాం. బస్ స్టాండ్లో సరిపడ్డ బస్సుల బెంచ్ల సంఖ్య సరిపడగా ఉంది. అవసరమైనంత అదనంగా ఫ్యాన్లు, బెంచెస్ తెప్పిస్తున్నాం. అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండే అలా చేస్తున్నాం. అలాగే